గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రభు మనకిస్తున్న వాక్యము యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదవనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కోరేషుతో అనే మాట ఇక్కడ మనం చూడొచ్చు. కోరేషుతో ఏమంటున్నాడంటే దేవుడు నా మంద కాపరి అంటున్నాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు అంటున్నాడు. ఈ రెండు చాలా పెద్ద టైటిల్స్ ఎవరికి ఇచ్చాడంటే ఒక అన్యుడైనటువంటి పారసీక దేశపు రాజుకి ఇచ్చాడు దేవుడు టైటిల్. ఈ టైటిల్స్ యొక్క గొప్పతనం ఏంటి, ఈ టైటిల్స్ ఎప్పుడు ఇవ్వబడింది అని ఆలోచన చేసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనందరికీ కూడా ప్రధాన కాపరి ఎవరండి? ఇశ్రాయేలులకు ప్రధాన కాపరిగా పిలువబడిన వాడు యేసు ప్రభు. నా హృదయానుసారి నా చిత్తమును నెరవేర్చువాడా అనే టైటిల్ ప్రభు ఎవరికి ఇచ్చాడంటే దావీదుకి ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువుకి ఉండవలసిన ఆ యొక్క టైటిల్ని, దావీదు మహారాజు గారికి ఇచ్చిన టైటిల్ని ఇక్కడ ఎవరికి ఇచ్చాడట? కోరేషు అని ఒక అన్య రాజుకి ఇచ్చాడట. ఈ అన్యుడైనటువంటి కోరేషు రాజుకి ఇవ్వడం ఒక ఆశ్చర్యం అంటే ఎప్పుడు ఇచ్చాడు అనేది ఇంకా ఆశ్చర్యం. కోరేషు అనేవాడు ఇంకా తన తల్లి గర్భంలో పిండముగా పుట్టక ముందే, అతడు ఇంకా ఈ భూమి మీదకి వచ్చి 200 సంవత్సరాల క్రితమే, సుమారుగా 200 సంవత్సరాల క్రితమే మరి ఈ యొక్క ప్రవచనం ప్రవచించడం జరిగింది. మనం పుట్టక ముందే మన పట్ల దేవునికి ఏ ఏ ప్రణాళికలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఈ కోరేషు గురించే చూస్తే యెషయా గ్రంథము సుమారు క్రీస్తు పూర్వం 700 నుండి 740 సంవత్సరాల బీసీ, 740 సంవత్సరాల క్రీస్తు పూర్వం రాయబడింది. మరి కోరేషు అనేవాడు ఎప్పుడు వచ్చాడు? అసలు కోరేషు అనేవాడు తన రాజ్యమునకు వచ్చిన వెంటనే అతడు చేసినది ఏంటి అనేది మనం చూస్తే, ఇశ్రాయేలీలను బబులోను చెరలో నుండి ఐగుప్తుకి పొమ్మన్నాడు. మీరు చక్కగా మీ దేశానికి వెళ్ళిపోయి మీ దేవునికి మందిరం కట్టుకోండి, దానికి కావాల్సిన డబ్బు, దానికి కావాల్సిన అధికారము, దానికి కావాల్సిన పర్మిషన్ నేను ఇస్తానని చెప్పి జెరుబ్బేలు నాయకత్వంలో ఇశ్రాయేలీలను బబులోను చెరలో నుండి యెరూషలేముకి పంపాడు. అది ఎప్పుడండి అంటే క్రీస్తు పూర్వము 538 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 538, క్రీస్తు పూర్వం 770 చూసుకుంటే ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం. ఈ కార్యము జరగడానికి ముందు సుమారుగా 200 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ఈ కోరేషు చేయబోయే కార్యాన్ని చెప్పాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యం చూడొచ్చు. యెషయా గ్రంథంలో ఈ వచనాన్ని మనం చూసినప్పుడు గమనించండి, దేవుడు ఒక అన్యుని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? తన ప్రజలను రక్షించడానికి వాడుకుంటాడు. ఇంకెలా వాడుకుంటాడు? యెరూషలేమా, దేవాలయమునకు పునాది వేయబడదు అనే గొప్ప ప్రవచనం. కూలిపోయిన యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టువాడిని నేను కోరేషును నియమించానని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు దేవుని దగ్గర పక్షపాతం లేదు. ఇశ్రాయేలీలనే దేవుడు తన సేవకులుగా వాడుకునే దేవుడు కాదు, అన్యులను కూడా దేవుడు తన సేవకులుగా వాడుకుంటాడు. ఇక్కడ కోరేషుకి ఎంత పెద్ద టైటిల్ ఇచ్చాడు, నా మంద కాపరి, నా చిత్తము నెరవేర్చువాడా. అందుకనే పేతురు భక్తుడు అంటారు కదా, శతాధిపతి అయిన కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ ప్రభు వెళ్ళమన్నాడని అయిష్టంగా వెళ్ళాడు. అక్కడ కొర్నేలి సాక్ష్యం విని ఆశ్చర్యపోయి దేవుడు పక్షపాతి కాడంటాడు. ఏ జనములో అయినా చదువుదామన్నమాట. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34-35 వచనాల్లో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. ఇశ్రాయేలీలను సర్వనాశనము చేసిన వారు బబులోనీయులు. ఆ నెబుకద్నెజరు దేవుని మందిరములను ఉపకరణాలన్నీ తీసుకుపోయాడు, దేవుని ప్రజలను బానిసలుగా ఎత్తుకుపోయాడు. కానీ అతని రాజ్యాన్ని నాశనము చేసి వచ్చినవాడు పారసీక దేశపు రాజైన కోరేషు. దేవుడు కోరేషుని ఏర్పరచుకున్నాడు, దేవుని ప్రజలను విడిపించాడు, దేవుని మందిర ఉపకరణాలు మరలా తిరిగి రప్పించాడు, దేవుని మందిరాన్ని నిర్మింపచేశాడు.
గొప్ప సేవకుడు అయ్యాడు, దేవుని సేవకుడు అయ్యాడు కోరేషు. నీ జీవితంలో, నా జీవితంలో అన్యులుగా పుట్టిన, అన్యులుగా పెరిగిన దేవుని ఒక్క దర్శనము చాలు మన జీవితాన్ని మార్చటానికి. ఒక వాక్యం చాలు, ఒక ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చటానికి. కాబట్టి దేవుని దగ్గర పక్షపాతం లేదు, దేవుని దగ్గర మొహమాటము కూడా లేదు. నాన్న వాడన్నా సరే సరిగ్గా లేకపోతే బయటికి గెంటేస్తాడు. అన్యుడైన వాడైన దేవుని విశ్వాసం ఉంచితే ప్రేమతో దగ్గర చేర్చుకుంటాడు. అటువంటి దేవుణ్ణి, నిష్పక్షపాతైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడు ఇస్తున్న ఈ మాట ప్రకారంగా నీవు నేను ఎటువంటి వారమైనా దేవుణ్ణి ప్రేమించి ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే మనము కూడా దేవుని హృదయానుసారులం అవుతాం, దేవుని యొక్క మందకు కాపరులం అవుతాం. పౌలు భక్తుడు అంటాడు కదా, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, బానిసని లేదు, స్వతంత్రుడని లేదు, క్రీస్తు యేసునందు అందరము ఏకమై ఉన్నామని గలతీ 3:28 చెప్పినట్టుగా క్రీస్తులో మనమందరం ఏకమై ఉన్నాం. కాబట్టి ఎవరమైనాను నీతిగా యథార్థంగా జీవిద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన ఆయన యొక్క సేవకులుగా, సేవకురాలుగా మారదాం. దేవునికి ప్రీతికరంగా జీవించి దేవుని చేతుల సాధనాలుగా వాడబడే ధన్యత పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ ఏర్పాటు ఎంతో గొప్పది, నీ కార్యాలు ఆశ్చర్యకరములు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడు, హృదయానికి అగోచరం. అసలు ఇశ్రాయేలు ఎవరికి కొరేష్ అనేవాడు ఎవడో తెలియదు. అసలు వాడు పుట్టక మునిపే వాని గురించి నువ్వు పేరుతో ప్రవచింపజేసిన దేవుడు. 200 సంవత్సరాలు సుమారుగా ముందుగానే ప్రవచింపజేసిన దేవుడు. ప్రవచించిన విధముగా ఇశ్రాయేలుకు మంద కాపిరిగా ఇశ్రాయేలు నడిపించాడు. యెరూషలేముని దేవాలయ పునాదిని మరలా తిరిగి వేయుటకు అతడే చేశాడు. నీ కార్యాలు, నీ ప్రవచనాలు ఎంత గొప్పవయ్యా. ఒక అన్యుని వాడుకున్న దేవ, మా బ్రతుకుని కూడా నీవు వాడుకునే దేవుడు. నీకు భయపడి నీతిగా నడుచు ప్రతి వారిని వాడుకున్న దేవ, మమ్మల్ని యథార్థంగా, నీతిగా నీ సేవలో నమ్మకంగా వాడుకురమని, నీకు బహుప్రీతికరంగా మేము జీవించి నీ సేవకులుగా, సేవకురాలుగా మారే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.